టీవీకే పార్టీ విజయ్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి సీటు పక్కనే కనిపిస్తున్నా కూడా కూర్చోలేనటువంటి అసమర్థత, అసహనంతో ఉన్నాడు. ఇలా జరగడానికి కారణం ఆయన స్వయంకు ప్రాధమని కూడా చెప్పొచ్చు. ఆయన చేసిన పొరపాట్లేవో ఒక్కొక్కటిగా మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. మిస్టేక్ 1, తాను కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన తర్వాత వెంటనే వెళ్ళి గవర్నర్ గారిని కలిశారు. కలవడంలో తనకు అత్యధిక మెజారిటీ ఉంది, నన్ను ఆహ్వానించాలని చెబుతూనే మ్యాజిక్ ఫిగర్ లేదని చెప్పడం, దానికి గవర్నర్ గారు ఆల్రెడీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే లెటర్ ఇచ్చింది కాబట్టి, మిగతా మ్యాజిక్ ఫిగర్ లేదు కాబట్టి ఆహ్వానించలేదు ముఖ్యమంత్రిగా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లెటర్ ఇవ్వకముందుకు వెళ్ళి ఉంటే కొంచెం మేలు జరిగేది. నెక్స్ట్ రెండో మిస్టేకు అదేమిటంటే, రెండవసారి ఆహ్వానించాలని చెప్పి గవర్నర్ని కలిశాడు. ఇందులో కూడా పొరపాటు ఉంది. తాను ఒక కాంగ్రెస్ పార్టీ లెటర్ మాత్రమే తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆహ్వానించామని రిక్వెస్ట్ చేయడం. 118 మ్యాజిక్ ఫిగర్ లేదు. 118 మంది మ్యాజిక్ ఫిగర్ అంటే దానికి తక్కువ పడుతున్నటువంటి కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీల మద్దతు ఉంది ఓరల్గా చెప్తున్నాడు, కానీ వాటికి లెటర్ రూపంలో తేలేదు. కాబట్టి ఇక్కడ కూడా మిస్టేక్ ఉంది. కాబట్టి గవర్నరు ఇతన్ని ఆహ్వానించకుండా వదిలేశాడు. ఒకవేళ విజయ్ కనుక మొదటిగా కాంగ్రెస్ లెటర్ రాకముందే ఆయన అత్యధికంగా మెజారిటీ ఉన్న పార్టీ కాబట్టి నన్ను ఆహ్వానించాలని ప్లెయిన్గా వెళ్ళుంటే బాగుండేది. కానీ కాంగ్రెస్ డిక్లేర్ చేసిన దాకా వెళ్ళడంతో మీడియా సమాచారాలు, అఫీషియల్ అనౌన్స్మెంట్ లెటర్ జరిగింది కాబట్టి కేవలం 107+5 ఉన్నాయి, మ్యాజిక్ ఫిగర్ లేదని చెప్పేసి గవర్నర్ గారు తిరస్కరించడం జరిగింది. ఒకవేళ అంటే కాంగ్రెస్ లెటర్ కన్నా ముందు ఉంటే బాగా ఉండేది. అలా కాకుండా అసలు ఏవి అంటే నన్ను ఆహ్వానించాలని చెప్పి వెళ్లకుండా సైలెంట్గా ఉరుకుని ఉన్నా కూడా గవర్నర్ కోర్టులోకి బాలు తన్నిలవాడేవాడు. గవర్నర్కి హెడేక్గా ఉండేది. అప్పుడు గవర్నర్ 107 అధికంగా ఉన్న పార్టీని పిలవాలా లేదా ఎవరైనా అలయన్స్కి వస్తే పిలవాలనేది గవర్నర్ నిర్ణయం చేతిలో ఉండేది. అప్పుడు 107 మంది అధికంగా ఉన్నటువంటి పార్టీని గవర్నర్ ఖచ్చితంగా పిలవాల్సిన సాంప్రదాయం కోర్టు పరిధిలో కూడా చెప్పిన తీర్పులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ గారు విజయ్ని పిలిచేవాడు. కానీ ఇతను కాంగ్రెస్ లెటర్ కన్నా ముందు వెళ్ళలేదు కాబట్టి ఇరుకున పడిపోయాడు. ఒకవేళ అంటే విజయ్ కనుక గవర్నర్ని అడగకుంటూ ఉంటే 107ని కాకుండా అధికార దుర్వినియోగం చేసో ఎవరి ఒత్తిళ్లకు లోనయ్యి కొత్త కూటమికి డిఎంకే అండ్ ఏఎండిఎం కూటమికి కనుక గవర్నర్ ఆహ్వానించే ప్రమాదం ఉంటుంది. అది కూడా అలా ఉంటే మాత్రం ఎన్నికల తర్వాత వచ్చే కూటానికి విశ్వసనీయత ఉండదు, దానికి ఆహ్వానించకూడదు. దీనికన్నా 107 మంది అత్యధిక పార్టీకే ఆహ్వానం ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు తీర్పులు చెప్తాయి. అక్కడ గవర్నర్ కావటం పడేవాడు అని. కానీ విజయ్ కొంచెం రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎట్టకేలకు ఈరోజు సాయంత్రానికి అయితే అన్ని పార్టీల 118 మెజార్టీ వచ్చేలా సిపిఐ, సిపిఎం అండ్ టీఎంకే, సిఎంకే పార్టీలు కూడా ఇస్తున్న సమాచారం అందుతుంది. ఒకవేళ 118 మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ ఉంటే మాత్రం గవర్నర్ చచ్చకుండా విజయ్ని పిలవాలని పరిస్థితులు ఉంటాయి. అనుక్షణం మారుతున్న రాజకీయ పరిణామం ఎలా ఉంటే వేచి చూద్దాం. విజయ్ కనుక సైలెంట్గా ఉన్నా బాగుండేది, లేదా అన్ని లెటర్లు తీసుకొని మద్దతు తీసుకొని మెజార్టీ చూపించుంటే బాగుండేది. ఇవి చేయకపోవడం వల్లనే ఇంత రాజకీయ స్తంభత ఏర్పడింది. ఒకవేళ విజయ్ డిఎంకే ఏఎండిఎం పార్టీని పిలిస్తే 107 మంది ఇతనితో ఉన్నటువంటి ఎమ్మెల్యేతో రాజీనామా చేస్తానని కూడా ఒక వార్త లీక్ చేశాడు. ఇది చాలా పరిస్థితులకు పరిణామాలకు దారి తీసే ఉండేది. కానీ అదైతే జరుగుతుందా జరగదో దాని గురించి కూడా వేచి చూద్దాం.